వెల్కమ్ బ్యాక్ టు గాయత్రి ఆర్ట్ అండ్ ఎడ్యుకేషన్. ఈరోజు నా స్టోరీ ఒక అందమైన ప్రేమ కథ. ఒక చిన్న గ్రామంలో అనీష్ అనే అబ్బాయి ఉండేవాడు. అతడు చాలా సైలెంట్, కానీ హృదయం మాత్రం చాలా మంచిది. ఒకరోజు కొత్తగా ఆ గ్రామానికి మేఘన అనే అమ్మాయి వచ్చింది. ఆమె నవ్వు చూసి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఆనందం కలిగేది. మొదట్లో వాళ్ళు మాట్లాడలేదు, కానీ ప్రతిరోజు ఒకే బస్సులో కాలేజీకి వెళ్తూ ఒకరిని ఒకరు గమనించడం మొదలైంది. ఒకరోజు భారీ వర్షం పడింది. మేఘన దగ్గర గొడుగు లేదు. అనీష్ నెమ్మదిగా తన గొడుగును అమ్మ వైపు చూపాడు. రండి కలిసి వెళ్దాం అన్నాడు సిగ్గుతూ. ఆ రోజు నుంచి వాళ్ళ మధ్య మాటలు మొదలయ్యాయి. ఆ మాటలు మెల్లగా స్నేహంగా, ఆ స్నేహం ప్రేమగా మారింది. ఒకరోజు సాయంత్రం సూర్యాస్తాన్ని చూస్తూ అనీష్ అడిగాడు, నీ నవ్వు లేకుండా నా రోజు పూర్తవ్వదు, నా జీవితంలో ఎప్పటికీ ఉంటావా అని. మేఘన చిన్నగా నవ్వి, నువ్వు ఉన్న చోటే నా ప్రపంచం అంది. అలా వాళ్ళ ప్రేమ పెద్దగా మాటలు లేకుండా చిన్న చిన్న క్షణాల్లో నిజమైన ఆనందంగా మారింది. తర్వాత ఒకరోజు చంద్రకాంతి పడుతున్న ఒక నిశ్శబ్ద రాత్రి మేఘన ఇంటి పైకప్పుపై నిలబడి ఆకాశాన్ని చూస్తుంది. ఆమె మనసులో మాత్రం ఒక్కరే, అనీష్. అందులో ఆమె ఫోన్ మెల్లగా మోగింది. బయటికి రా అని ఒక మెసేజ్. ఆమె హృదయం ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. బయటికి వచ్చేసరికి గాలి తాకి చోట నిలబడి ఉన్నాడు అనీష్. చంద్రుడి వెలుగులో అతని కళ్ళు ఆమెను మాత్రమే చూస్తున్నాయి. నిన్ను ఒక్కసారి చూడకపోతే నిద్ర పట్టదు అన్నాడు నెమ్మదిగా. మేఘన సిగ్గుతో తల వంచింది. అతని దగ్గరికి వచ్చి ఆమె చేతిని మెల్లగా పట్టుకున్నాడు. చంద్రకాంతిలో తనను అలాగే చూస్తూ, నీ చేతి విడి ఉంటేనే నా ప్రపంచం పూర్తవుతుంది అన్నాడు. ఆ మాటలు విన్న మేఘన కళ్ళలో నీళ్లు మెరిశాయి. కానీ అవి బాధ కన్నీళ్లు కాదు, ప్రేమతో నిండిన ఆనందం. నేను ఎప్పుడు నీతోనే ఉంటా అంది ఆమె మృదువుగా. ఆ రాత్రి గాలి కూడా వాళ్ళ ప్రేమను ఆపలేకపోయింది. చంద్రుడు కూడా వాళ్ళని చూస్తూ నవ్వాడు. నీతో ఉన్న ప్రతి క్షణం నా జీవితంలో అందమైన కథ. అలా మాటల కంటే ఫీలింగ్స్ ఎక్కువ. వాళ్ళ ప్రేమ నిశ్శబ్దంలోనే పుష్పించింది. ఆ రాత్రి తర్వాత మేఘనాకి ప్రతి క్షణం ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే ప్రతి క్షణంలో అనీష్ ఉన్నాడు. ఒకరోజు సూర్యోదయం చూస్తూ అనీష్ మేఘనాన్ని తన దగ్గరికి తీసుకున్నాడు. నువ్వు నా జీవితంలోకి వచ్చిన రోజు నుంచి ప్రతి హృదయం కూడా కొత్తగా అనిపిస్తుందని అన్నాడు మెల్లగా. మేఘన అతని కళ్ళలోకి చూస్తుంది. ఆ కళ్ళలో ఆమెకే చెందిన ప్రపంచం కనిపిస్తుంది. నువ్వు నన్ను ఎంతగా ఎందుకు ప్రేమిస్తున్నావంది చిన్నగా. అనీష్ చిరునవ్వుతో దగ్గరికి వచ్చి చెప్పాడు, ఎందుకంటే నువ్వు లేకుండా నేను లేను అని అన్నాడు చిరునవ్వుతో. ఆ మాట వినగానే ఆమె హృదయం అతని దగ్గరే ఆగిపోయినట్టు అనిపించింది. గాలి మెల్లగా వీచింది. ఆమె చుట్టూ అతని ముఖాన్ని తాకింది. అతడు ఆ క్షణాన్ని వేసుకోకుండా ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. జీవితం ఎప్పుడు మారినా నువ్వు మాత్రం మారకూడదు, నువ్వు పక్కనే ఉండాలి అన్నాడు. మేఘన కళ్ళు మూసుకొని ఆ మాటల్ని హృదయంలో దాచుకుంది. నీ పేరు నా గుండెలో ఉంది, తను ఎవరు మృదువుగా. అలా వాళ్ళ ప్రేమ పెద్ద పెద్ద వాగ్దానాల్లో కాదు, చిన్న చిన్న మాటల్లో, నిజమైన అనుభూతుల్లో, ఒకరి ఊపిరిలో ఇంకొకరు కలిసిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ అనీష్ మేఘన ప్రేమ మరింత లోతుగా మారింది. కానీ ఒకరోజు మేఘన ఇంట్లో వాళ్ళు ఆమెకి పెళ్లి గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఆమె హృదయం ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. ఎందుకంటే ఆమె ప్రపంచం అనీష్ మాత్రమే. ఆ రాత్రి ఆమె అనీష్ని కలిసింది. కళ్ళలో కన్నీళ్ళు, మాటల్లో వణుకు. నన్ను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అంది మెల్లగా. ఆ మాట విన్న వెంటనే అనీష్ గుండె ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. కానీ అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకొని అన్నాడు, నువ్వు ఎవరికి చెందాలి అంటే నువ్వే నిర్ణయించాలి. నీ మనసు ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే ఉండాలి. మేఘన కన్నీళ్లు తుడుచుకొని, నా మనసు ఎప్పుడో నీ దగ్గర పెట్టేశాను అంది. ఆ మాటలు వినగానే అనీష్ కళ్ళలో ఒక ధైర్యం వెలిగింది. తర్వాత రోజు అతను మేఘన ఇంటికి వెళ్ళాడు. అందరి ముందు నిలబడి, నేను మేఘనాను ప్రేమిస్తున్నాను, ఆమె సంతోషం నా బాధ్యత అన్నాడు గౌరవంగా.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం. అందరి చూపులు వాళ్ళపై. మేఘన నెమ్మదిగా వచ్చి అనీష్ పక్కన నిలబడింది. ఒక్క క్షణం వాళ్ళ ప్రేమకు సమాధానమైంది. కొన్ని రోజుల తర్వాత అందరి అంగీకారంతో వాళ్ళ పెళ్లి జరిగింది. ఎంతో సంతోషంగా పెళ్లి రోజు రాత్రి మేఘన అనీష్ భుజంపై తలవాల్చి మెల్లగా అడిగింది, ఎప్పుడన్నా భయం పోయిందా? అనీష్ చిరునవ్వుతో అన్నాడు, నీతో ఉన్నంత వరకు నాకు ఏ భయం ఉండదు అని. ఇలా అనీష్ మేఘన కథ సుఖాంతం అయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇలాంటి స్టోరీస్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.